విశ్వక్ సేన్ సినిమాలు కొన్ని కొన్ని స్క్రిప్ట్ సెలక్షన్స్ నాకు చాలా ఇష్టం. 'గామి' గాని, ఆహ్, 'అర్జున వనంలో కళ్యాణం' ఆ మూవీ గాని. కొన్ని కొన్ని స్క్రిప్ట్ సెలక్షన్స్ చాలా బావుంటాయి. అసలెందుకో అందరికి ఫేవరెట్ అయిన 'ఈనెగరానికి ఏమైంది సంగతి' అందరికి ఫేవరెటే గదా! సో, అట్లా కొన్ని స్క్రిప్ట్ సెలక్షన్ మూవీస్ చాలా బావుంటాయి. అయితే ఈ సినిమా ఈ 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ సంగతి మనం బ్రీఫ్‌గా చూద్దాము. నాకేమనిపించిందంటే ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బావుంది. అంటే ఒక మంచి ఇంటర్వెల్ ఫైట్‌తో ఎక్సలెంట్ ఎండ్ ఇంటర్వెల్ కార్డ్ పడింది. అది నాకు బాగా ఇంప్రెసివ్‌గా అనిపించింది. ఫస్ట్ హాఫ్ కూడా గుడ్ ఫస్ట్ హాఫ్. డ్రామా అంతగా ఎమోషన్‌ని హై చేయలేకపోయింది. బట్ స్టిల్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే ప్రస్తుతం సినిమాలు పెద్దగా లేవు కాబట్టి ఓకే. వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్ అనుకున్నా. సెకండ్ హాఫ్‌కి వచ్చేసరికి వెరీ రొటీన్, ప్రెడిక్టబుల్ అయిపోయిందన్నమాట మూవీ. మీకు అవసరం లేనటువంటి ఒక లేకి సీన్‌లు అంటారు కదా! అవి అవసరం లేనివి. స్టోరీ చెప్పే విధానం గాని, ఇదంతా గూడా బాగా రొటీన్‌గా, బోరింగ్‌గా ఇక క్లైమాక్స్‌కొచ్చేసరికి సినిమా మనకి ఇంకెప్పుడైపోతదా అనే ఒక పొజిషన్‌కి తీసుకొచ్చేసాడు. సాంగ్స్ గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, ఇవన్నీ కూడా ఆహ్, ఫెయిల్ అయినాయి అని చెప్పుకోవాలి సినిమాలో. అయితే నాకు ఆహ్, కోర్ పాయింట్ బాగా నచ్చింది. పొలిటికల్ రిలేటెడ్ ఒక కోర్ పాయింట్ తీసుకోవడం అనేది ఎక్సలెంట్‌గా ఉంది పాయింట్. బట్ దాని ఎగ్జిక్యూషన్ వెరీ బ్యాడ్ ఉంది. అంటే 'గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్' ఆ టైప్‌లో ట్రై చేశారు. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ తీసినటువంటి సినిమాలు అవన్నీ. సో, ఆ లెవెల్‌లో ఉంటదేమో, ఆ టైప్ ఆఫ్ మేకింగ్ ఉంటదేమో అనుకున్నా గానీ, ఫస్ట్ హాఫ్ ఓకే. కాస్త హోప్ వచ్చింది. యాజ్ ఎ ఎర్లియర్ సెడ్ వెరీ గుడ్ ఫస్ట్ హాఫ్. బట్ సెకండ్ హాఫ్ బాగా డ్రాస్టిక్‌గా గ్రాఫ్ డౌన్ అయిపోయింది. బాగా ప్రిడిక్టబుల్ అయిపోయింది. సో, ఎక్కడ గూడా మనకి సినిమా పెద్దగా వర్కౌట్ అవుతది థియేటర్స్‌లో నేనైతే అనుకోవట్లేదు. ఇక థియేటర్స్‌లో ఏమీ లేవు గాబట్టి మేబీ వెళ్ళాలనుకుంటే ఫస్ట్ హాఫ్ కోసం ఒకసారి వెళ్ళొచ్చేమో తప్ప నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్ ఫిల్మ్ ఇదైతే.